ఇప్పటిదాకా చాలామంది మా ఆఖరి మీటింగ్ అనే ఒక ఆవేదన తెలియపరిచారు. రాజకీయాల్లో ఎప్పుడు ఆఖరి మీటింగ్ ఉండదు, ఆఖరి ప్రస్థానం ఉండదు. రాజకీయాల్లోకి ఒకసారి అడుగు పెట్టాక సచ్చేదాకా పోరాడుతూనే ఉంటాం. అది ఏ పార్టీకైనా పోయి కూడా గెలవాలి అనే ఆ ఇంటెన్షన్ ఉంటుంది రాజకీయ నాయకులకి. అయితే నేను కొత్తగా వచ్చినా కాబట్టి నేను ఇంక ఏ పార్టీ మారే అవకాశము లేదు, మారవలసిన పరిస్థితి రాదు. ఎందుకంటే చిత్తూరు ప్రజలు మంచివారు, మంచి పనులు చేస్తే గుర్తిస్తారు అనేక మీ అందరి నోట్లో ఈరోజు మా ఎమ్మెల్యే అనే ఒక పిలుపుతో పలకరించిన ప్రతి ఒక్కరికి, ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీకి విధేయులుగా ఉన్నా అభివృద్ధి పట్ల చిత్తూరు మంచి జరగాలి, మంచి జరిగే సందర్భంలో మేము కూడా భాగస్థులం కావాలని వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన కౌన్సిలర్లు, ముఖ్యంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ఈ అభివృద్ధిలో భాగస్థులైనందుకు ముందుగా 50 డివిజన్ల కార్పొరేటర్లందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కమిషనర్ గారు ఎవరైతే ఇప్పుడు మీ అందరూ చెప్పినట్టు ఎవరు వచ్చినా కూడా పని చేయాలి అనే బాధ్యతగా నేను కూడా వారికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజల కష్టాలతో సంబంధం ఉన్న ఏ ఒక్క సబ్జెక్టు పైన వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా స్పందించి వారికి పని చేయండి తప్పితే ఒక పార్టీ నాయకులు ఒక పార్టీ కేడర్ అనకుండా పని చేయాలని చెప్పిన తర్వాత వారు కూడా అలాగే పని చేశారు. వారికి కూడా మీ అందరి తరపున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా అందరూ అడిగారు కొన్ని సమస్యలు, కొంచెం అభివృద్ధి పట్ల. ఖచ్చితంగా చిత్తూరు ప్రజలు 2024 నాకు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని సంపూర్ణంగా మీ అందరి సహకారంతో ఇప్పటిదాకా నాకు తోచిన ఏదైతే మంచి పనులు అని అనిపించిందో వాటన్నిటిని కూడా ప్రారంభించా. ఎక్కడా కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. చిన్న చితక 1-6 ఇష్యూస్ పైన ఎప్పుడైనా మాట్లాడుకున్నా అవి మంచి వాటిపైనే మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా మన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 1 or 2 ఇష్యూస్ తప్పితే అన్నీ కూడా అందరికీ ఆమోదకరమైన వాటినే ఎజెండాలో పెట్టడం జరిగింది. వాటికి మీరందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు వాట్సాప్లో పెట్టారు. అంత సోషల్ మీడియా కానీ మీడియా వారు కానీ ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆ తల్లి పడే ఆవేదనని వీడియోలో చూసా. అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉంటే పోయి పంచాయతీ రాజ్ కింద ఆ రోడ్ని శాంక్షన్ చేయించాలని అడిగిన తక్షణం వారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. చేసిన తక్షణం ఆ రోడ్డుని వైడనింగ్ చేసి రోడ్ వేసిన తర్వాత చాలామంది ఆ రోడ్లో పోతూ చెప్పారు, అద్భుతమైన రోడ్ వేశారు సార్ మీరు అని. సో ఆ ఒక వ్యక్తి చనిపోయి మనసు కలత చెందింది కాబట్టి వారి ఆ అబ్బాయి అంటే ఆ తల్లిదండ్రులకి మనం ఏమి ఇవ్వగలుగుతామంటే ఏమి ఇవ్వలేము, పోయిన ప్రాణం అంటే తెచ్చి ఇవ్వలేము. కాబట్టి నిరూప్ ఫారెస్ట్ రోడ్డుగా అంటే అది ఫారెస్ట్ రోడ్ అని పిలువబడేది కాబట్టి నిరూప్ ఫారెస్ట్ రోడ్ అనే పేరుని నేను ప్రపోజ్ చేస్తే మీరందరూ దాన్ని ఆమోదించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంటే ఇటువంటి మంచి చేపట్టినప్పుడు మీ అందరూ తరపున మద్దతు వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను మరొకసారి ఆ విషయంలో అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది మన ఊరు. నాకు బాగా ఊహ వచ్చి 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఝాన్సీ లక్ష్మి గారు గెలిచారు, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. తర్వాత సందర్భంలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు గోపీనాథ్ గారు ఇక్కడ కాంగ్రెస్ నుండి గెలిచారు, కానీ ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నింది. ఎప్పుడైతే రెండు ఒక పార్టీ లేనప్పుడు అభివృద్ధి ఖచ్చితంగా జరగదు, ఎందుకంటే విభేదిస్తూ ఉంటారు, దానివల్ల ప్రజలు నష్టపోతారు. అలాగే 1989లో కూడా కాంగ్రెస్ గెలిచింది. మనకి ఇక్కడ ఇండిపెండెంట్గా జయచంద్రారెడ్డి అలియా సీకే బాబన్న ఎమ్మెల్యేగా గెలియడం జరిగింది. మళ్ళీ 94 వచ్చేటప్పటికి ఇక్కడ కాంగ్రెస్ నుండి సీకే బాబు గారు గెలిస్తే అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.
ఇలా నాకు తెలిసి 40 సంవత్సరాలుగా చిత్తూరులో ఈ రోడ్ వైడనింగ్లు కానీ లేదా ఇంకొన్ని హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఊరికి ఒక విజయ డైరీ కానీ లేదా షుగర్ ఫ్యాక్టరీ కానీ లేదా ప్రైవేట్ సంస్థలైన న్యూట్రీను మరియు మైదా ఫ్యాక్టరీ కావచ్చు, ఇలా అనేక రకాల ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడిపోతే ఏమీ లేక అందరూ బెంగళూరు, చెన్నై, హైదరాబాదు మైగ్రెంట్స్గా యువత మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. నేను కూడా ఆ కోణంలోనే 2001లో ఇక్కడ ఏది ఆపర్చునిటీ లేక నేను కూడా పక్క రాష్ట్రమైన బెంగళూరుకి వెళ్ళి అనేక రకాల వ్యాపారాలు చేసి తర్వాత మా నాన్నగారి కోరిక మేరకు చిత్తూరుకు వచ్చాను. వచ్చినప్పుడు చిత్తూరు ప్రజలు ఎంతగానో ఆదరించి వారి ఆశీస్సులతో మా తెలుగుదేశం పార్టీ కేడర్ మరియు కూటమి ప్రభుత్వంలో భాగస్థులైన జనసేన మరియు బీజేపీ పార్టీ వారు కూడా కలిసి పనిచేయడం వల్ల అత్యధిక మెజారిటీతో, అంటే రాష్ట్రం మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చాము. ఆ వచ్చిన క్రమంలో మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, గడిచిన ప్రభుత్వాల్లో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరగకుండా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీరు పని చేయాలి అని చెప్పారు. వారి ఆదేశాల మేరకు నేను కూడా చిత్తూరుకు వచ్చి మీ అందరినీ పిలవడం జరిగింది. కొందరు ఆ అభివృద్ధికి ఆశ, ఓకే చిత్తూరు అభివృద్ధి జరుగుతుందంటే మేము కూడా పార్టీ మారి వస్తామనే క్రమంలో ముందుగా మా మేయర్ అముదమ్మ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ గారు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు వచ్చి సహకరించి ఈరోజు దాకా అనేక కార్యక్రమాలు, అంటే చిత్తూరులో ఈరోజు ఎక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించినా మంచిగా ప్రజల దగ్గర నుండి స్పందన వచ్చిందంటే దాని అన్నిటికీ మీ ఒక సహకారం, మీ యొక్క ఇదే. కాబట్టి ఇలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా పోటీ పడవచ్చు. పోటీల్లో రాజకీయాల్లో ఎవరిపైన నిలబడవచ్చు. ఏ పార్టీ అన్నా కూడా రాజకీయాలు అన్నాక రాజకీయమే చేస్తుంది. రాజకీయ పార్టీలని, వారి పార్టీలో అవకాశం కల్పించిన వ్యక్తుల్ని వాళ్ళు స్మరించుకోవడం తప్పులేదు. ఆ క్రమంలో ఏమైనా చిన్నది 1-6 మాటల డిఫరెన్సెస్ వచ్చున్నా కూడా దాన్ని లైట్గా తీసుకొని చిత్తూరు అంటే ఒక ఇన్స్పిరేషన్గా మరో జిల్లాకి ఉండే విధంగా మన చిత్తూరు జిల్లాలోని నాయకులందరూ కూడా, ఎందుకంటే కక్ష పూరితమైన రాజకీయం చేసిన ఏ ఒక్క రాజకీయ ప్లేస్ అయినా కూడా, అంటే ఊరు అభివృద్ధి చెందలేదు. మన గతంలో జరిగిన అనేక తప్పిదాల వల్ల అభివృద్ధి చేసుకోలేకపోయాము. ఇప్పుడు కలిగిన అవకాశం ఇంకా కూడా చేసుకోలేకపోతే అది మన తప్పు అవుతుంది. కాబట్టి నా ద్వారా ఎవరికైనా తెలుసో తెలియక ఇబ్బంది జరుగుంటే నన్ను కూడా మీరు అందరూ క్షమిస్తారని కోరుకుంటూ, ఈ ఒక మున్సిపల్ అనేక మీటింగ్లు, మేబీ నాకు తెలిసి ఇది 5వ మీటింగ్లో నేను పాల్గొన్నా. ఈ 5 మీటింగ్లలో కూడా ఎక్కడ కూడా ఎవరు విభేదించలేదు. అభివృద్ధి పట్ల పెట్టిన ప్రతి ఎజెండాలో కూడా చర్చ జరిగింది తప్పితే ఎవరు కూడా ఎక్కడ వ్యతిరేకించలేదు. కాబట్టి ముందుగా మీ మనసుకి కలిసిమెలిసి పని చేయాలనే ఆ ఒక ఇంటెన్షన్ ఉన్నందుకు ఆ భగవంతుడి ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి నా సంపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడ ఏ పార్టీలో గెలిచినా ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా పర్వాలేదు, కానీ అభివృద్ధి పట్ల మీరు అప్పుడేగా నాకు మాట ఇచ్చారు, మేమందరూ ఎప్పుడు అభివృద్ధి కలిసిమెలిసి ఉంటామని. కాబట్టి ఈ కౌన్సిల్ ద్వారా ఎవరైతే గెలిచి మరొకసారి మళ్ళీ ఈ కౌన్సిల్కి వచ్చే వరకు తమరు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్లు కూడా మీ వంతు మీరు ఏం చేయాలో అది చేయండి. ఎప్పుడు మీకు ఎవరు ఇబ్బంది పెట్టరు, అడ్డం చెప్పరు. అటని అక్కడ స్థానికంగా మళ్ళీ ఇంకొక పార్టీలో లీడర్షిప్ ఉన్న వారిని డిస్కరేజ్ చేయకుండా వారితో పాటు కలిసి పనిచేసి ఎలక్షన్ సమయంలో ఎవరికి వారు పోరాడుకోండి. ఎవరికి అవకాశం వస్తే వారు మళ్ళీ నిలబడవండి, గెలవండి. గెలిచి కౌన్సిల్లోకి వచ్చి మళ్ళీ మీ సమస్యలు అక్కడ స్థానికంగా ప్రజలకు ఏదైతే మాటిస్తారో వాటన్నిటిని కూడా కౌన్సిల్ ద్వారా సాధించుకోవాల్సిందిగా కోరుకుంటూ, నాతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు సాయంకాలం మామిడి రిసార్ట్స్లో మీ అందరు కుటుంబ సభ్యులతో పార్టీలకు అతీతంగా 50 డివిజన్లకు సంబంధించిన అందరూ కార్పొరేటర్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న కుటుంబ సభ్యులతో పాటు